ఈరోజు మా పాపకి ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ కాజు బిస్కెట్స్ రెసిపీని చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో 1 కప్ దాకా మైదా పిండి, కొంచెం వాము, 2-3 టేబుల్ స్పూన్ దాకా పంచదార, చిటికెడు సోడా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెయ్యి వేయడం వల్ల క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది గట్టిగా కలుపుకోవాలండి. గట్టిగా కలిపేసి ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకొని, కొంచెం పిండిని తీసుకొని కొంచెం దళసరిగా ఈ విధంగా పాముకొని టానిక్ మూతతో గానీ, లేకపోతే వాటర్ బాటిల్ మూతతో గానీ ఈ విధంగా కాజు బిస్కెట్స్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా కాజు బిస్కెట్స్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఈ కాజు బిస్కెట్స్ అన్నవి వేయించేసుకొని తీసుకోవడమే. ఇందులోని హాఫ్ బిస్కెట్స్‌లో కొంచెం నార్మల్ కారం వేసుకొని జల్లుకొని తింటే లేదా నార్మల్‌గా తినేసినా చాలా రుచిగా ఉండే కాజు బిస్కెట్స్ రెడీ. మీరు కూడా నచ్చితే